ఇప్పుడు మలయాళంలోను, తమిళ్‌లోను రాండ్ రెస్ట్రిక్ట్ సినిమాలు వస్తే మనం డబ్బింగ్ వెర్షన్ కూడా తెగ చూసేస్తాం. ఆ! కావాలంటే రీమేక్ రైట్స్ కొనుక్కొని తీస్తాం సినిమాల్ని భారీగా కొనుక్కొని. అలాంటి కథలతోనే మనం మన హీరోలని ఒప్పించడానికి చాలా కష్టాలు పడాల్సొస్తుంది. సరే ఇప్పుడు మనోళ్ళు ఏమంటారంటే, హ్మ్. ఇక్కడ గూడా చూస్తారు గదా! హ్మ్. 'కాంతార' చూసారు గదా! లేకపోతే మలయాళంలో ఫలానా సినిమా చూసారు గదా! హ్మ్. డబ్బింగ్ అంటారు. హ్మ్. కానీ డబ్బింగ్ సినిమాని చూసే విధానం వేరు. హ్మ్. ఇప్పుడు ఆ సినిమా ఏంటి సార్? మన 'మోహన్ లాల్' సినిమా. హ్మ్. ఇందాక మీరు చెప్పారు గదా! ఆహ్, 'హృదయపూర్వం'. ఆ! 'హృదయపురం'. హ్మ్. 'కిష్కింధపురి' 'పూరి' గావచ్చు. అవును. ముందు ఏంటంటే మనం వాటి గురించి తెలుసు గాబట్టి మనం ఓపికగా మనం టైం తీసుకొని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం. మనకు అవును. నచ్చుతుంది. అవును. ప్రేక్షకులు గూడా ఓహ్! ఇది ఫలానా కన్నడ సినిమా, ఫలానా మలయాళం సినిమా సూపర్ ఉన్నదంటరా. స్టార్టింగ్‌లో స్లో ఉంటదంట. అది మనం కొంచెం బ్రెయిన్ పెట్టి అర్థం చేసుకోవాలంట అని వాడు ఫిక్స్ అయిపోయి చూస్తున్నాడు. అవును. అంటే దాని మీద చాలా రెస్పెక్ట్‌తో చూస్తున్నాడు. మన దగ్గర అలా ఏమన్నా తీస్తే హ్మ్. టైం తీసుకోడు ఆడు. హ్మ్. టైము ఇలా చూస్తే ఇది వేస్ట్ అని ఇంత స్లోగుందేంటి అంటాడు. స్లోగుందేంటి అవును. హ్మ్. అర్థం చేసుకోవడానికి టైం ఇన్వెస్ట్ చేయడనమాట. హ్మ్. సో, అది. ఇందాక అన్నారు హీరోలంటారు గదా! హ్మ్. అదే ఇప్పుడు హీరోస్ కూడా ఏంటంటే ఎలా ఉంటదంటే, వాళ్ళకి నమ్మకం కలిగించేలాగా మనం ప్రెజెంటేషన్ చేయాలి. హ్మ్. ఎందుకు సార్ ఇప్పుడు 'పుష్ప' చేశారు గదా! హ్మ్. 'పెద్ది' హ్మ్. చేస్తున్నారు గదా! హ్మ్. కొంతమంది అంటారు, ఈ రస్టిక్ ఇవన్నీ నడవవు అంటారు. మరి ఆహ్, అదే డైరెక్టర్ 'ఉప్పెన' చేశాడు. హ్మ్. ఒక 'జాలరోడి ప్రేమ' అవును. పెద్ద హిట్టు. అవును. తర్వాత 'పెద్ది' చేస్తున్నాడు అవును. బుచ్చిబాబు. అండ్ 'పుష్ప 1, 2' అండ్ ఇట్లా చాలా వచ్చినాయి సార్. ఉన్నాయి మన దగ్గర గూడా. హ్మ్. లేవని గాదు. హ్మ్. అదేంటంటే ఏ హీరోలైతే వాళ్ళు టేకప్ జేస్తే పెద్ద హీరోలు చేస్తే దానికి మైలేజ్ వేరే ఉంటది. ఆ! పెద్ద హ్మ్. హీరోలు దాన్ని టేకప్ జేశారనుకోండి, హ్మ్. దాన్ని ఒకలాగా జూస్తారు. దానికి అవును. రిజర్వేషన్ అన్నమాట. దాన్ని అవును. సెపరేట్ కేటగరీలాగా జూస్తారు. అవును. ఇప్పుడు ఆళ్ళ పెద్ద హీరోలు గాకుండా మనం వెళ్లి ప్రొడక్షన్ హౌస్‌కి చెప్పామనుకోండి, చెప్తే నాకు ఎదురవ్వలేదు అనుభవం గానీ జనరల్‌గా, అవును. హ్మ్. జెనరిక్‌గా మాట్లాడుతున్నా. హ్మ్. ఎంత ఎవరు చూస్తారబ్బా! మనోళ్ళు చూడరబ్బా! హ్మ్. ఇంత గడ్డం పెట్టుకొని చెవిటోడు హీరో అంటే ఎవడు చూస్తారంటాడు. అవును. కానీ 'రంగస్థలం' చూసారుగా? చూసారు గదా! అవును. అంటే అక్కడ హీరో ఉన్నాడు గాబట్టి ఒక కేటగరీ అట్లా అన్నమాట. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ సెట్ సెట్ చేయడానికి ఒక హిట్ కావాలి. ఎగ్జాంపుల్ సెట్ జేయడానికి ఒక హిట్ గావాలి. అవును. ఎవరికి ముందు డైరెక్టర్‌కి గావాలి. అవును. హ్మ్. డైరెక్టర్‌కి ఉంటేనే అది వర్కౌట్ అయితది. హ్మ్. నమ్ముతారు హ్మ్. డైరెక్టర్‌ని బిలీవ్ జేస్తారు. సో, అట్లా.